ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మరి ప్రత్యేకంగా మరి యూట్యూబ్లో మరి గాడ్స్ విజ్డమ్ హౌస్ చిన్నపిల్లల యొక్క కార్యక్రమను గత అనేక సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉంది. మరి ప్రత్యేకంగా యేసుప్రభువు వారు చెప్పిన మాట ప్రకారంగా చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కనుక చిన్నపిల్లలు లాంటి మనస్సు కలిగిన వారే పరలోక రాజ్యం. కనుక చిన్నపిల్లలు ఆటంకపరచొద్దు అని చెప్పాడు దేవుడు. కనుక చిన్నపిల్లల యొక్క పరిచర్య ఎవరు ఆటంకపరచకుండా యాంటియోక్ చర్చ్ ప్రేయర్ హౌస్ వారందరూ కూడా సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్ని పనులున్నా కూడా మరి పనులన్నీ వదిలిపెట్టి మన మధ్యలోనికి మరి సుగుణక్క గారు వచ్చి ప్రార్థన చేయడానికి వారి కుటుంబంతో వచ్చినందుకు మరి అక్కగారికి వందనాలు. మరి పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలు గాడ్స్ విజ్డమ్ హౌస్ బాగుందా? అయితే మన మధ్యలో మరి సుగుణక్క గారు ఉన్నారు. ఆంటీ గారిని మనం అందరము ప్రేమతో ఆహ్వానిద్దామా? అయితే క్లాప్స్ కూడా గట్టిగా. వెరీ గుడ్. అక్క సుగుణక్క వచ్చి మన ప్రార్థనతో ఆరంభించుకుందాం. అందరి ముందు భయం కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయం కలిగి ఉంటే మనకి జ్ఞానం సమృద్ధిగా వస్తుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఫస్ట్ దేవుని పట్ల మనకి భయము భక్తి ఉండాలి. అందరు కలుమూయండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. నేను ప్రార్థన చేస్తానే, అందరు నాతో పాటు క్లోజ్ ఐస్ కల్ముయ్ నువ్వు కల్ముయ్ తల్లి కల్ముయ్ క్లోజ్ ఐస్. చేతులు జోడించండి, చేతులు జోడించి సైలెంట్గా ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, అయ్యా ఎదుగో నాయన సండే స్కూల్ నడిపిస్తుండగా ప్రభువా తండ్రి నడిపిస్తున్న పాస్టమ్ గారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎదుగో నాయన పాస్టమ్ గారు చెప్పిన ప్రతి మాటను చిన్నపిల్ల మొదలుకొని డిగ్రీ చదువుతున్న పాప దాకా మైండ్లోని భద్రపరుచుకునే భాగ్యాన్ని, మనసులోనే పలక మీద రాసుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి కలుగు చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, చిన్నపిల్లలదే రాజ్యం అంటున్నాం తండ్రి. చిన్నపిల్లల మనసు కలిగి జీవించమంటున్నావయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా, ఎదుగో నాయన ఈ సండే స్కూల్ ద్వారా వెనక కూర్చున్న పెద్దల ద్వారా మీకే ఘనత మహిమ రావాలి. పరిశుద్ధాత్ముడా తండ్రి, ఉదయం విన్న వాక్యాన్ని బట్టి మీ నామం అన్ని నామముల కన్నా పైనామం అని సెలవిచ్చిన దేవుడా, నా తండ్రి, నా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి సండే స్కూల్ నడుపుతూ ఉన్న పాస్టమ్మ గారిని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి అయ్యా. తండ్రి విన్న ప్రతి బిడ్డని దీవించి బహుగా ఫలించినట్టుగా ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్పేను నేర్పుగాల ఓర్పా టాటా చెప్పేను. నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పేను, నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పేను. టిఏటిఏ టాటా చెప్పేను, టిఏటిఏ టాటా చెప్పేను. ప్రేమ గల రూతు
1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me 1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me we are praising praising we are singing singing we are clapping clapping we are dancing dancing we are praising praising we are singing singing we are clapping clapping we are dancing dancing 1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me 1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me we are praising praising we are singing singing we are clapping clapping we are dancing dancing we are praising praising we are singing singing we are clapping clapping we are dancing dancing 1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me 1 2 3 4 1 2 3 4 Jesus loves you 5 6 7 8 5 6 7 8 Jesus loves me బోలో ఖుదావని యేసు మసీకే పిల్లలు అందరూ బాగున్నారా? మరి ఇంతవరకు పాటలు మనం అందరం పాడాము. ఎలా ఉన్నాయి పాటలు? బాగున్నాయా? అయితే మనం ఇప్పుడు కథ విందాం కదండి. మన జీవితాలను మార్చేది మరి యేసయ్య కథలు కదండి, యేసయ్య పాఠాలు. కనుక చిన్నపిల్లలు మీకు యేసయ్య కథలు అంటే మీకు ఇష్టమా? అయితే మనము టీచర్ని మనం పిలుద్దామా? ఆంటీ గారిని పిలుద్దాం మనం అందరం కూడా. ఓకే, క్లాప్స్ కొడదాం మన మధ్యలో. యేసయ్య ఆంటీ మరి వచ్చి మరి కథలు యేసు ప్రభు మరి పరిశుద్ధ బైబిల్ ఉన్నటువంటి కథలు మనము విందాం, విని మనం మేలు పొందుదాం. యేసు ప్రభు కూడా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక ఊరు నుండి సుకార్ అనే ఊరు, ఎక్కడ అక్కడ యోసేపు దేవుని నామమునకు స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన సేవకునికి కూడా వందనాలు. పిల్లలారా, నా పేరు వనాలందికం. నేను సెంట్రల్ స్కూల్లో కడపలో టీచర్గా పనిచేస్తాను, రిటైర్ అయిపోయినా. మరి ఇక్కడ కడపలో టీచర్ అన్న నా కుమారుడు, నాకు 7 మంది పిల్లలు, 2 కుమారులు, 5 మంది ఆడపిల్లలు. 7 మందిలో ఒక పెద్ద బాబు చనిపోయినారు, కోడలు. ఇంకా 6 మంది ఉన్నారు. 8 కాంతులు అయితే ఒక టీమ్స్ పుట్టినారు, 8వ కాంతు చనిపోయింది. 7 మంది. ఇప్పుడు 6 మంది ఉన్నారు. 6వ వారు ఇప్పుడు పాస్టర్ అయ్యా. అది ఆ జీవితంలో దేవుడు చాలా సహాయం చేసినాడు. అని నేను వృద్ధాప్యంలో ఉన్నాను. 88 సంవత్సరాలు జనవరికి దాటిపోతాయి. దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు కాపాడినాడు. అయితే ఇప్పుడు వృద్ధాప్యంలో కొంచెం బలహీనంగా ఉన్నాను. అక్కడికి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు మీరందరూ దేవుడి బిడ్డలు. మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం కల్మషం ఉండదు. చిన్నపిల్లల స్థితిలో పరలోకంలో ఒక గోపురం కట్టమంట మీరు స్థితులు చెల్లిస్తే. చిన్నపిల్లలు ఉన్నాయంతకు రానియండి, ఇలాంటి వాటినే దేవుని రాజ్యం అన్నాడు యేసు ప్రభు. కనుక దేవునికి మీరంటే ఇష్టం. పిల్లలు మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట విని మీరు బాగా చదువుకొని పెద్దవాళ్ళయి మంచిగా ప్రయోజకులు కావాలని, మరి మీరందరూ దేవుని భయభక్తుల్లో పెరిగి తల్లిదండ్రులను సన్మానించాలని కూడా చెప్తున్నారు. లోబడే బుద్ధి పెట్టుకోండి. అది దేవుని యొక్క భయభక్తులు మర్చిపోవద్దు. తల్లిదండ్రులకి ఇప్పుడు చెప్పిన మాట వింటే మంచి పిల్లలుగా తయారవుతారు. జీవితంలో మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు.
మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ చేసి అన్నారనుకమ్మ కోరుతున్నాను. వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం పిల్లలు, క్లాప్స్ కొడదాం. మీరు ఒక చిన్న పాట పాడితే ఒక చిన్న పాట పల్లవి పల్లవి. యేసు ప్రభువా వినలే నా మొరలను స్తుతి వందె పాడ వినవే అవి పాడవినవే భక్త పోషక మరియాంబ పుత్ర సభాటుడల్లందించి పంపుము చేకొనమేసు పరమసు చేకొనమేసు పరమసు యేసు ప్రభువా వినయే మా మొదలను శృతి వంద్య ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఇది. గాడ్స్ విజ్డమ్ హౌస్లో మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆ ప్రభుకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు చక్కని పాటలు అలాగే చక్కని కథను మరి మనం వింటూ వచ్చాం. అయితే ప్రత్యేక మరి జేజేత సాక్ష్యం కూడా మనం వింటూ వచ్చాం. అలాగే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి 66 పుస్తకాలను మరి పిల్లలు వారు ఇప్పుడే చెప్పాం. పిల్లరా మరి గమనించండి, ఇప్పుడే చెప్పి స్పాట్లో వాళ్ళు చెబుతుండగా మరి కొన్ని తప్పులు ఉండొచ్చు, మరి కంగారు పడవచ్చు. మొదటిసారిగా మరి యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మీరు తప్పుగా అనుకోవద్దండి. ప్రతి వారిని ఎంకరేజ్ చేయడానికి వరకు అలాగే మీరు కూడా లేచి నిలబడి దేవుని మాటలు చెప్పినవాడు ప్రకటన 1:3 రెవల్యూషన్ 1:3 ప్రకారంగా ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వినువాడు వాటిని గైకొన్నవాడు ధన్యుడు. కనుక మీరు కూడా చదివి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పడానికి మీకు ఒక ప్రోత్సాహకరంగా ఇది చేయడం అవుతుంది. మన మధ్యలో మొట్టమొదటిగా సలోమి వచ్చి మరి పరిశుద్ధ గ్రంథం నుండి మాట చెప్తుంది. దయచేసి అందరూ కూడా క్లాప్స్ కొడతాం పిల్లలు, క్లాప్స్ కొడతాం. వెరీ గుడ్. చెప్పిన వారికి ప్రతి వారికి కూడా మరి ఎంకరేజ్మెంట్ కోసము 100 రూపాయలు ఇవ్వబడుతుంది. దయచేసి ఎవరైనా కూడా మీరు చెప్పచ్చు. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు. ఇక్కడ ఉన్న పెద్దలకి పిల్లలకి అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సలోమి. నేను ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి బైబిల్ నుంచి పాత నిబంధన 39 పుస్తకాలు నేను చెప్పబోతున్నాను. కొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన మొదటిది ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాలు, రెండో దినవృత్తాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, హెస్కేలు, దానియేలు, హోషే, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహుము, హబకుకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. అలాగే రెండోది కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, అపోస్తలుడు పౌలు రోమా రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక, గళితులు రాసిన పత్రిక, ఎఫెసీకి రాసిన పత్రిక, ఫిలిప్పీకి రాసిన పత్రిక, కొలసీ రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండో తిమోతికి రాసిన పత్రిక, తీతుకు, ఫిలమోను, హెబ్రీ, యాకోబు రాసిన పత్రిక, పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక, మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక, యూదా గ్రంథం, ప్రకటన గ్రంథం.
లిసి. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు లిస్సి. నేను ఈరోజు బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ 66 పుస్తకాలన్నీ చెప్పబోతున్నాను. ముందుగా పాత నిబంధన, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎజికేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఇప్పుడు కొత్త నిబంధన. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలెసీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. ముందుగా దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇక్కడ పూర్వజన సంఘ పెద్దలందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు తీర్సా. నేను బైబిల్లో ఉండే పాత నిబంధన, కొత్త నిబంధన చెప్తున్నాను. 66 పుస్తకాలు. ముందుగా పాత నిబంధన 39, ఆదికాండము, నిర్మాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతము, రెండో దినవృత్తాంతము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఏషియా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహోషువ, ఎహెచ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఓబద్య, ఆమోసు, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి తెస్సలోనిక పత్రిక, రెండో తెస్సలోనిక పత్రిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. అందరికీ నేను 3వ క్లాస్. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజు, మొదటి వృత్తాంతములు, రెండో వృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఏషియా, ఇర్మియా, విలాపవాక్యం, ఎజికేలు, దానియేలు, యోవేలు, ఆమోసు, ఓబద్య, నహూము, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జకర్యా, మలాకి. ముందుగా దేవుని నామానికి వందనాలు. నా పేరు ఎల్మెల్కా. నేను ఇప్పుడు కొత్త పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు చెప్తున్నాను.
ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, యోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మలాకి. థ్యాంక్ యూ. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు కూడా చెప్తున్నాను. మత్తాయి, లూకా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు, రోమీయులకు, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, మొదటి దశలోనిక పత్రిక, రెండవ దశలోనిక పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధ, ప్రకటన. అందరికీ ప్రెసిడెంట్. నా పేరు శరణ్య. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు చెప్తున్నాను. ప్రస్తుతగా 2 భాగాలు చెప్పబోతున్నాను. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యోవేలు, యెషయా, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయంలో, రెండో సమయంలో, ఒకటో రాజులు, రెండో రాజులు, మలాకి, రోమియోలు రాసిన పత్రిక, మొదటి కొరింథీలు, రెండో కొరింథీలు, గలతీయులు రాసిన పత్రిక, అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు భాస్కర్. నేను బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు చెప్పబోతున్నాను. ఓల్డ్ టెస్టమెంట్, జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటోనమీ, జోషువా, జడ్జెస్, రూత్, 1 సామ్యూయల్, 2 సామ్యూయల్, 1 కింగ్స్, 2 కింగ్స్, 1 క్రానికల్స్, 2 క్రానికల్స్, ఎజ్రా, నెహెమియా, ఎస్తర్, జాబ్, సామ్స్, ప్రోవెర్బ్స్, ఎక్స్ప్లేట్, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, ఐజియా. అందరికీ ప్రైజ్ లార్డ్. అవకాశం ఇచ్చిన సేవకులకి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాత నిబంధన 39 పుస్తకాలు చెప్తున్నాను. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, హెజ్కేలు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోసియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన
మత్తయి సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, రోమియోలు, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, రోమియోలు, అపొస్తలులు, రోమియోలు, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలంతి, ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సి, మొదటి దశలోనిక, రెండో దశలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమోను, హెబ్రీయులకు యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను రాసిన పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక, యూద ప్రకటన. నేను నా పేరు నవా, నేను ఇంగ్లీష్ చదువుతాను. నేను కొత్త నిబంధన పాత నిబంధన చెప్పడం ఆదికాండం, నిర్మకాండం, లేఖకాండం, సంఖ్యాకాండం, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాష్ట్రాలు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఎర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, లూకా, యోనా, మిల్కా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలకి. దేవుడి నామాలు వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొత్త నిబంధన చదవబోతున్నాను. 2 భాగాలుగా విడబడింది. యేసుక్రీస్తు లేవబడిన తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను, అపోస్తలుల కార్యములు, యోబు, రోమియోలు రాసిన పత్రిక, మొదటి కొరింథీలు, రెండో కొరింథీలు, గలతీయులకు రాసిన పత్రిక, లేవి కాండము, ఎఫెసీ, ఫిలిప్పీలు రాసిన పత్రిక, యోవేలు, కొలస్సి, మొదటి తెస్సలోనిక పత్రిక, రెండో తెస్సలోనిక పత్రిక, మొదటి తిమోతేయులు, రెండో తిమోతేయులు, తీతుకు, యోవేలు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, ఓబద్యా, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూద ప్రకటన. నా పేరు భాస్కర్. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పబోతున్నాను. జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డిటానమీ, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Job, Esther, Job, Psalms, Proverbs, Experience, Songs of Songs, Isaiah, Jeremiah,
ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భాయో ఆర్ బెహనో, మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఉదయకాలం నుంచి కీర్తనకారుడు కొరాహు కుమారులు 84వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నీ మందిరంలో, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దావీదు మహారాజు 27వ కీర్తనలో, నేను దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను ధ్యానించుటకు, ఆయన ప్రసన్నత చూచుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అనేటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి ప్రభుకు వందనాలు తెలియజేసుకుంటూ, మేము కూడా మరి ఉదయకాలం నుంచి ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత గాడ్స్ విజ్డమ్ హౌస్ చిన్నపిల్లల యొక్క కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. అనేక మంది చిన్నపిల్లలు ఇప్పటికే వారు పెద్దవారు అయిపోయారు, ఉద్యోగస్తులు అయిపోయారు, వారు పిల్లలు కూడా తండ్రులు కూడా అయిపోయారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలను, మన పిల్లలను సండే స్కూల్కు మనం పంపుతాం. దేవుడు మూర్ఖులను మార్చే దేవుడు కనుక పిల్లలలో ఉన్నటువంటి మూర్ఖత తీసివేసే శక్తి కేవలం దేవుని యొక్క వాక్యంకే ఉన్నది. కనుక ఈ సండే స్కూల్ గాడ్స్ విజ్డమ్ హౌస్ ద్వారా అనేకమైన కార్యాలను దేవుడు చేస్తున్నాడు. కనుక ఈరోజు కూడా మరి సండే స్కూల్ జరిగి ఉన్నది. చిన్నపిల్లలు మరి గాడ్స్ విజ్డమ్ హౌస్ బాగున్నదా? మరి గాడ్స్ విజ్డమ్లో పాటలు బాగున్నాయా? కథ బాగున్నదా? టెస్టిమనీ బాగున్నాయా? ఏ కథ మరి మీరు విన్నారు? సమరయ స్త్రీని గురించి విన్నారు. వెరీ గుడ్. కనుక మీరు కూడా చక్కగా ఉంటారా? ఏసీ చెప్పినట్టుగా అయితే మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను బట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు గాడ్స్ విజ్డమ్ హౌస్లో చక్కగా పిల్లలు పాటలు పాడారు, కథ విన్నారు, చక్కగా సాక్ష్యాలు చెప్పారు. అలాగే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు చెప్పారు. ప్రభా, పిల్లలను దీవించండి. బాలుడు నడవలసిన త్రోవ బాల్యమునందే వారికి చెప్పమని చెప్పావు ప్రభా. పెద్దవారైన తర్వాత అందరూ తొలగిపోవడం చెప్పావు. కనుక ఇంతవరకు జరిగిన కార్యక్రమం మీరే దీవించి ఆశీర్వదించండి. టీచర్లను అందరినీ దీవించండి. వెనక నుండి యాంటీయోక్ ప్రేయర్ హౌస్ పెద్దలు, పరిచారకులు, సపోర్ట్ చేస్తున్న వారందరూ బహుగా దీవించబడును గాక. రాబోయే దినాల్లో మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా కొంతమందిన నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి, అలాగే చిన్నపిల్లల్ని ఎలా పెరగాలి, ఎలా పెంచాలి, ఏదో సండే స్కూల్లో పాటలలో వ్యంగ్యంగా కాకుండా, సినిమా పాటల మాదిరి కాకుండా, మరి అశ్లీలముగా కాకోకుండా తండ్రి ప్రభా, అనేక చోట్ల తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన పాటలు అపవిత్రంలోనికి వెళ్ళిపోకోకుండా మరి ఈ దినాలలో మాకు కూడా ఇచ్చిన కృపకే నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ, చక్కగా పిల్లలు వారి ప్రవర్తన ద్వారా నేను మహింపరిచేందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ వచ్చే వారానికి సిద్ధం చేయమని విశ్వాసంతో యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో ప్రేమ, కృప, సమాధానం, సంతోషం ప్రాముఖ్యంగా చిన్నపిల్లలందరికీ ఇప్పుడు సదాకాలం తోడేనుడు గాక. ఆమేన్. ఓకే, చాలా వందనాలు. పిల్లలు, మళ్ళీ వచ్చే వారం మనం సండే స్కూల్లో కలుసుకుందామా? అయితే బాయ్ చేద్దామా? అందరికీ బాయ్ చేద్దామా? అందరికీ బాయ్ చేద్దామా? బోలో క్రీస్తు మహారాజుకే, గాడ్స్ విజ్డమ్ హౌస్ నడిపించే రాజుకే బాయ్ బాయ్ చేద్దాం. అందరూ కూడా బాయ్ బాయ్ చేద్దాం.